దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనికరం గల దేవుడు, ప్రేమస్వరూపి, దయగల దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనకి సమయం ఇచ్చి తన యొక్క జీవాన్ని మనలో పెట్టి తన ఉచితమైన కృపతో అపారమైన ప్రేమతో మనల్ని సజీవ లెక్కలు ఉంచి ఈ రీతిగా తీసుకొచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా మనం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతుకొట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నా హస్త కార్యమును గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయటానికి సిద్ధపడ్డాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయినటువంటి యెహోవా ఏం చెప్పాడు? ఆయన మాట సెలవిస్తూ ఉన్నప్పుడు ఆయన హస్త కార్యాన్ని గురించి ఆయనకి ఆజ్ఞాపించమంటున్నాడు. అట్లా చూసుకున్నప్పుడు అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అది ఏం చెప్పాడు? తన హస్తకార్యాలు ఏంటి? దేవుడు అతను అబ్రహాంతో నీ కుమారుని తీసుకోమని చెప్పాడు. అప్పుడు తన కుమారుని తీసుకున్నాడు, కట్టెలు కూడా తీసుకున్నాడు. దేవుడు అబ్రహాంతో ఒక బలిపీఠాన్ని కట్టమని చెప్పినప్పుడు అతని యొక్క హృదయంలో, అబ్రహాం హృదయంలో ఎటువంటి ప్రశ్న కానీ ఎటువంటి అనుమానం కానీ లేకుండానే బలిపీఠాన్ని కట్టాడు. అది చూడండి, సర్వశక్తి కలిగినటువంటి దేవునితో అబ్రహాం స్నేహం నిజమైనటువంటి స్నేహం. ఆ నిజమైనటువంటి స్నేహం ఎలా ఉంటుంది? ఆయన చెప్పినట్టు చేస్తాడు, ఆయన చెప్పినట్లు చేయటానికి సిద్ధపడ్డాడు. మనకు కూడా మనతో దేవుడు చెప్పినట్లు చేయటానికి మనం సిద్ధపడినప్పుడు అది నిజమైనటువంటి స్నేహంగా కనపడుతుంది. అది నిజమైనటువంటి స్నేహం. దేవునితో కుమారుని తీసుకోమని తీసుకున్నాడు, కట్టెలు కూడా తీసుకున్నాడు. ఒక బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు అబ్రహాం యొక్క హృదయంలో ఒక ప్రశ్న కానీ అనుమానం కానీ రాలా. సర్వశక్తి కలిగినటువంటి దేవునితో ఆయన నిజమైనటువంటి స్నేహాన్ని చేశాడు. అయితే దేవుడు అవునంటే అవును, దేవుడు వద్దు అంటే వద్దు, దేవుడు వెళ్ళు అని చెప్తే వెళ్తాం, దేవుడు ఉండు అని చెప్తే ఉంటాం అని. అట్లాగే దేవుడు మాట్లాడు అని చెప్తే మాట్లాడటం. అటువంటి స్నేహమే మనల్ని పర్వతం మీదకి మోసుకొని పోవటానికి అటువంటి స్నేహమే కావాలి. మన శ్రమలు, పరీక్ష కొరకైన శ్రమలు, మరి ఈ పరీక్షలు, ఈ శ్రమలన్నీ కూడా సిద్ధపడటం నిమిత్తమే. చూడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏమంటున్నాడు? దేవుడు అవును అంటే అవును అనాలి. దేవుడు వద్దు అన్నాడు అనుకోండి, వద్దు అనాలి. దేవుడు వెళ్ళు అని చెప్పారనుకోండి, వెళ్తాను అనాలి. దేవుడు ఉండు అని చెప్పారనుకోండి, ఉంటాను అనాలి. అటువంటి స్నేహం చేయాలి దేవునితో. అటువంటి స్నేహం చేసినప్పుడు దేవుడు మనల్ని పైకి పర్వతం మీదకి మోసుకొని పోయేటువంటి వాడుగా ఉంటాడు.
మన శ్రమలు, మనం ఆయన వద్దంటే ఏమనుకుంటాం? సరేలే, వద్దన్నాడు కాబట్టి వద్దు అని చెప్పి అనుకోం. అవును అన్నప్పుడు అవును అంటే అవును అని చెప్తాం. వెళ్ళు అంటే వెళ్తాం. ఉండు అంటే ఉంటాం. మాట్లాడు అంటే మాట్లాడాలి. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు ఏంటి అంటే, తను ఏ విధంగా సొదొమ గొమొర్రాలకి తీర్పు తీర్చనై ఉన్నాడో దానిని తెలియజేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు భూలోకమందుల దేశాలన్నీ కూడా ఏ విధంగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నవో అతనికి చెయ్యాలనుకుని ఆ సంతతి ప్రిపోయినటువంటి క్రీస్తే. ఆ సంతతి ద్వారా కలిగే ఆశీర్వాదాల్లో అబ్రహాం కూడా పాలిభాగస్తుడే. చూడండి, భూలోకంలో మరి సొదొమ గొమొర్రాకు తీర్పు ఎలా తీర్చనున్నాడు అబ్రహాంకి తెలియజేశాడు. మనకు కూడా తెలియజేస్తాడు. మనం మాట్లాడమంటే మాట్లాడాలి, చెయ్యి అంటే చెయ్యాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి, ఉండు అంటే ఉండాలి. అలా అబ్రహాం దేవునితో స్నేహం చేశాడు కనుక అబ్రహాం అలా చేయగలిగాడు. చూడండి, అయితే తన సంతతి ద్వారా, అంటే అబ్రహాం యొక్క సంతతి ద్వారా, ఎవరు అబ్రహాం యొక్క సంతతి ద్వారా ఆశీర్వదించబడిన ఉన్నారు ప్రజలు అని అతనికి తెలియచేయాలనుకున్నాడు. ఆ సంతతి ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాల్లో అబ్రహాం కూడా భాగం ఉంది. మనకు కూడా ఆ యొక్క ఆశీర్వాదాల్లో మనం కూడా పాలిభాగస్తులమే. అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద, దేవుని యొక్క శత్రువుల అందరి మీద ఆ సంతతి పొందినటువంటి విజయం యొక్క ఫలాన్ని అతడు అనుభవించాడు. ఆయన ఆ విజయం యొక్క ఫలాన్ని ఆయన యందు అనుభవించు ఆధిక్యత అబ్రహాంకి కాదు, మనకు కూడా ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద, దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందినటువంటి విజయం, ఆ విజయం యొక్క ఫలం అనుభవించాడు అతను. మనం కూడా ఆయన విజయం యొక్క ఫలాన్ని ఆయన యందు మనం అనుభవించేటువంటి ఆధిక్యత మనకు కూడా ఇచ్చాడు. పరలోక స్థలాల్లో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయం పొందాడు. దానిలో కూడా మనకి మనం పాలిభాగస్తులం అయ్యాం. దేవునికి స్నేహితుడిగా ఉండటం అంటే ఇదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎటువంటి స్నేహమును కలిగి ఉన్నాడు. ఆ పొట్టేలు పొదలో తగులుకుని ఉంది. అది ఎక్కడికో పారిపోతుందని కాదు, కానీ అది పొదలో తగులుకొని ఉండగానే దాన్ని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకుని రాగలడు. కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహామునికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలో ఉన్నటువంటి పొట్టేలును చూచాడు. ఆ పొట్టేలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తా ఉంది. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు నాకు విధేయత చూపించావు, ఇక్కడ నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడితిని. నాకు ఆజ్ఞాపించుము, ఎడతెగక ఆజ్ఞాపించుము, నా హస్తకార్యమును గూర్చి నాకే ఆజ్ఞాపించు. మనం ఆయనకి విధేయత చూపిస్తే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మనలో చాలా మంది ఏం చేస్తాం, మనం చెప్పింది దేవుడు విని పని చేయాలని కోరుకుంటాం. మనం చెప్పింది దేవుడు విని దేవుడు పని చేయాలని కోరుకుంటాం. కానీ మనం ఆయనకి విధేయత చూపించాం, మనం ఆయన మాటకు లోపడం.
రాబోయేటువంటి దినాల్లో మన శత్రువులపై విజయం సంపాదించడం కోసం సకల దేశముల కొరకైనటువంటి దేవుని ఆశీర్వాదాల కొరకు మనం ఆయనకి ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి వదుడై ఉన్నాడు. అంటే నా ప్రియమైనటువంటి వలన దేవుని దగ్గర నుండి శ్రేష్టమైనటువంటి వాటిని ఆజ్ఞాపించడానికి అబ్రహాము నేర్చుకున్నాడు. కనుకనే దేవుడు ఏం చేశాడు, అబ్రహాముని పర్వత శిఖరానికి తీసుకుని పోయాడు. దేవునితో స్నేహం చేయట అను పర్వతం ఎక్కాలి. అటువంటి కోరిక మనకు ఉండాలి. మనం దేవుని స్నేహితులుగా ఉండగొడితే, దేవుని సన్నిహితులుగా మనం ఉండగొడితే అబ్రహాం జీవితంలో ఆ రహస్యం అంతా బయలుపరచబడినట్లుగా మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బయలుపరచబడటం కనుక్కుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఎలా ఉండాలి? దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయాలి. ఆ స్నేహమే పర్వతం మీదకి, ప్రతి పర్వతం మీదకి తీసుకొని పోతుంది. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మనం దేవునితో మాట్లాడతాం, ఒంటరిగా సహవాసం చేస్తాం, ఒంటరిగా ఆయన పాఠాలు నేర్చుకుంటాం. ఆయన దగ్గర నుంచి ఆయన మనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన చెయ్యగలడు కానీ మనకు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్పించడానికే దేవుడు అలా చేయకుండా చూస్తూ ఉంటాడు. అవును నా ప్రియమైన వాళ్ళ, మనకు అది అర్థం కాదు. మనం విధేయత చూపించట్లక్కడ మనం విధేయత చూపించినట్లయితే, ఆ మాటకు లోబడినట్లయితే ఆయన ఏం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు, తప్పిస్తాడు. కానీ అబ్రహాం విధేయత చూపించాడు. చేయమంటే చేశాడు, వినమంటే విన్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, ఉండమంటే ఉండాడు, ఆగమంటే వద్దు అంటే వద్దు అంటే వద్దే అన్నాడు, వెళ్ళమంటే వెళ్ళు అన్నాడు, ఉండు అంటే ఉన్నాడు, మాట్లాడు అంటే మాట్లాడాడు. మరి మనము చెప్పండి, ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నావా? తీసుకో అంటే తీసుకుంటున్నావా? మరి అంతేకాకుండా మన హృదయంలో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. మరి అటువంటి అనుమానాలు, అటువంటి ప్రశ్నలు లేకుండానే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపించి బలిపీఠాన్ని కట్టాడు. అది నిజమైన స్నేహం. సర్వశక్తి కలిగిన దేవునితో అబ్రహాము నిజమైన స్నేహం చేశాడు. మనం దేవునితో నిజమైనటువంటి స్నేహాన్ని చెయ్యాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, అయితే పర్వత అనుభవం మనకు కావాలి. మనం విజయం సాధించాలి. ఆ విజయాన్ని సాధించాలి అంటే మనం ఆధిక్యతను పొందుకోవాలి. అంటే ఆ విజయాన్ని పొందుకోగలిగినటువంటి, సాధించగలిగినటువంటి ఆధిక్యత మనకు కూడా ఉంది, అనుభవించేటువంటి ఆధిక్యత మనకు కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆయన మాటకి అవునంటే అవును, చెయ్యంటే చెయ్యి, ఉండంటే ఉండు, వద్దంటే వద్దు అని అంటలా. నా ప్రియమైన వాళ్ళరా, అయితే అందుకనే మనం దేవునితో స్నేహం అనేటువంటిది, మన స్నేహం అలా ఉంటూ ఉంది. కనుక మనం ఆయనతో స్నేహం చేస్తే పర్వత శిఖరానికి తీసుకుని వెళ్తాడు. ఆ పర్వతాన్ని ఎక్కడానికి మనం కోరుకుంటే దేవునితో స్నేహం చేయగలుగుతాం. ఆ పర్వతం ఎక్కాలి, ఆ యొక్క ఒంటరిగా ఆ పర్వత అనుభవాన్ని అనుభవించాలి అంటే దేవునితో స్నేహం చేయగలుగుతాం. అప్పుడు మరి ఆయనతో స్నేహితుడిగా ఉండాలని అనుకున్నప్పుడు రహస్యాలన్నీ మన జీవితంలో జరగబోయేవి
అవన్నీ కూడా ఆయన మనకు బయలుపరుస్తాడు. అవన్నీ కూడా ఆయన మనకు బయలుపరుస్తాడు. అన్నీ కూడా మనకు చెప్తాడు, మనతో మాట్లాడతాడు. ఆయన హస్తకార్యం గురించి ఆయనకి ఆజ్ఞాపించమంటున్నాడు. అవును కదా. కనుక మనం ఎలా ఉన్నాము? శ్రమలో, పరీక్ష కొనుక్కునేటువంటి శ్రమల్లో మన సిద్ధపాటు నిమిత్తమే ఈ పరీక్షలన్నీ, ఈ శ్రమలన్నీ. ఆ పర్వతం మీదకి ఎక్కి ఆయనతో సహవాసం చేయటం కొరకే ఇవన్నీ కూడా. విజయాన్ని పొందుకోవటం కొరకే ఇవన్నీ కూడా. పరలోక స్థలంలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద కూడా విజయం ఇస్తాడు. దేవునికి స్నేహితులుగా ఉండటం వల్ల. చూడండి మరి అబ్రహాంకి ఎలా చెప్పాడో చూడండి. మరి అబ్రహాం విషయంలో ఎట్లాంటి స్నేహం కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనం దేవునితో అటువంటి స్నేహాన్ని కలిగి ఉన్నట్లయితే మరి మనకు జరిగే చూపించి మనతో మాట్లాడతాడు. మరి ఆయన హస్తకార్యాల గురించి ఆయనకి ఆజ్ఞాపించుకుంటున్నారు కదా. మరి మనం విధేయత చూపిస్తే ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుడు చెప్పింది విని మనం చేయాలి. దేవుడు చెప్పింది విని మనం చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మనం ఆయనకి విధేయత చూపించాం, ఆయన చెప్పింది వినం. నిజం నా ప్రియమైన వాళ్ళరా. ఆ రీతిగా కాకుండా ఆయన చెప్పినటువంటిది విని ఆయనతో స్నేహం చేయాలి అని ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా తన హస్తకార్యాల గురించి తనకే ఆజ్ఞాపించమని చెప్పిన రీతిగా మనం కూడా ఆ రీతిగా జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన చెప్పింది వినాలి. ఆయన చేయమంటే చేయాలి. నేను మళ్ళా చెప్తున్నానని కాదు. ఆయన మాట వినామంటే వినాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. అవునన్న ప్రియమైనటువంటి మాట్లాడాలి. వద్దు అంటే ఊరుకోవాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి. మరి అట్లాంటి తెలుసుకోవాలంటే మరి అలాగా ఆయన ఎలా ఆయనతో స్నేహమే మన పర్వతం మీద తీసుకుపోయితే ఆయనతో స్నేహం చేసినప్పుడే ఆయన చెప్పింది ప్రతిదీ కూడా మనం వింటాం. ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా లోపడతాం. ఈ పని చేయొద్దు అంటే చేయొద్దు, ఈ పని చెయ్యి అంటే చెయ్యి, ఇక్కడ నువ్వు మాట్లాడు అంటే మాట్లాడు, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళు, నువ్వు ఉండు అంటే ఉండు, అవును అంటే దేవుడు అవును అని మనం చేయవలసిన వారమైనా నా ప్రియమైన వాళ్ళరా. ఆ రీతిగా చేయటానికి ఇష్టపడితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎంతగానో ఆ పర్వత అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి మనం స్నేహితులుగా ఉంటాం. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో. మనం మనుషులు మనతో మాట్లాడితేనే ఎంతో సంతోషించిపోతాం. దేవాది దేవుడు, గొప్ప దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎంత ఆనందం. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినా తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం ఇంటిలో దేవుడి వాక్యాన్ని ఫలవర్తం చేయండి. ఆమేన్.